హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్పాంజ్ కేక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బీటర్ లేకపోయినా, అలాగే ఓవెన్, కేక్ మోల్డ్ ఏవి లేకపోయినా, కేవలం మన ఇంట్లో ఉండేటువంటి అల్యూమినియం గిన్నె, అలాగే మిక్సీ సహాయంతోటి పర్ఫెక్ట్ అయినటువంటి స్పాంజ్ కేక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే, నేను చూపించే ప్రాసెస్‌లో మీరు కనుక కేక్‌ని ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్ అయినటువంటి స్పాంజ్ కేక్‌ని ప్రిపేర్ చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా స్పాంజ్ కేక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. స్పాంజ్ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్‌పై ఇలాగ ఒక జల్లెడని పెట్టుకోండి. అందులోనికి ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. ఖచ్చితంగా మైదా పిండి మాత్రం జల్లించి తీసుకోవాలండి. ఇలాగ మైదా పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని తీసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా తీసుకోండి. అలాగే ఒక చిటికెడంత సాల్ట్‌ని కూడా తీసుకొని వీటన్నిటిని పూర్తిగా జల్లించి తీసుకోండి. ఇలాగ పిండి ముద్దలు ఏవైనా వస్తే చేయితోటి మ్యాష్ చేసుకుంటూ పిండి అంతటిని కూడా ఇలాగ పూర్తిగా జల్లించి తీసుకున్న తర్వాత ఈ బౌల్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకోండి. అందులోనికి ఏ బౌల్ తోటైతే మైదా పిండిని తీసుకున్నారో అదే బౌల్ తోటి ఒక హాఫ్ బౌల్ వరకు చక్కెరని తీసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కెరని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చక్కెర మిశ్రమంలోనికి 2 గుడ్లని ఇలాగ ముందుగానే పగలగొట్టి ఒక బౌల్‌లోనికి వేసుకోండి. ఎగ్ పెంకులు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే గుడ్లు పాడైనా కూడా మనకు తెలిసిపోతుందండి. అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక పావు బౌల్ వరకు రిఫైన్డ్ ఆయిల్‌ని కూడా వేసుకోండి. ఎటువంటి ఫ్లేవర్ లేనటువంటి ఆయిల్‌ని వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని వేసుకోండి. ఎగ్ వేస్తున్నాం కదా! ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం. అలాగే కాచి చల్లారబెట్టినటువంటి పాలని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మిక్సీ జార్‌ని మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసి తీసుకొని రండి. ఇలాగ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఎగ్ మిశ్రమాన్ని ముందుగా జల్లించి పెట్టుకున్నటువంటి మైదా పిండి బౌల్‌లోనికి వేసేసుకొని ఇప్పుడు మనము స్పాచులా లేకపోయినా సరే ఇంట్లో మనం చూడండి ఇలాగా అట్లు తిరగవేయడానికి ఉపయోగిస్తాం కదా! అట్ల కాడని ఈ అట్ల కాడని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఇలాగా మిక్స్ చేసి తీసుకోండి. అలాగే పిండిని మిక్స్ చేసే కన్నా ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్‌పై ఇలాగ మందపాటి అల్యూమినియం గిన్నెని పెట్టుకోండి. అందులోనికి ఒక బౌల్ వరకు ఒక లేయర్ లాగా ఇసుకని ఇలాగా ప్లేస్ చేయండి. ఇలాగ లేయర్ లాగా ఇసుకని వేసుకున్న తర్వాత మధ్యలో ఇలాగ ఒక స్టీల్ లేదా అల్యూమినియం స్టాండ్‌ని ఇలాగ ప్లేస్ చేసుకొని ఈ అల్యూమినియం గిన్నె కవర్ అయ్యే విధంగా పైనుంచి ఒక మూతని లేదంటే బౌల్‌ని ఇలాగ ఆవిరనేది బయటికి పోకుండా కవర్ చేసి పెట్టండి. లో ఫ్లేమ్ మీద స్టవ్ మంటని అడ్జస్ట్ చేసుకొని 5-10 నిమిషాల పాటు ఈ గిన్నెని మనము ప్రీహీట్ చేసుకోవాలండి. పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో పిండి ముద్దలనేవి ఏమీ లేకుండా బాగా బీట్ చేసుకోవాలండి. ఇలాగ 5-10 మినిట్స్ పాటు చక్కగా బీట్ చేసామంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలండి. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్‌ని పక్కన పెట్టుకొని మనకి ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నటువంటి మందపాటి అల్యూమినియం గిన్నెని తీసుకోండి. అందులోనికి ఒక స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని ఈవెన్‌గా బౌల్ అంతా కూడా ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మైదా పిండిని వేసుకొని ఇలాగ డస్ట్ చేయండి. డస్ట్ చేసి ఎక్స్ట్రాగా వచ్చినటువంటి పిండిని తీసేయండి. ఈ విధంగా పిండితోటి మనము బౌల్‌ని రెడీ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి లిక్విడ్‌ని వేసేసుకోండి. ఇలాగ కేక్ బ్యాటర్‌ని వేసుకోండి. కేక్ బ్యాటర్‌ని వేసుకొని మొత్తం ఇలాగ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ అల్యూమినియం గిన్నెని 1, 2 సార్లు ఇలాగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయండి. ఇప్పుడు ఈ విధంగా మనము కేక్ బౌల్‌ని అయితే రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కేక్ బౌల్‌ని ప్రీహీట్ చేసినటువంటి గిన్నెలోనికి ప్లేస్ చేసుకుందాం. ఇలాగ మధ్యలో స్టాండ్‌లోనికి ఇలాగ ప్లేస్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కవర్ చేసేసి స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని 40-50 మినిట్స్ మధ్యలో మనము బేక్ చేసామంటే చక్కగా కేక్ అనేది మనకి బేక్ అయిపోతుందండి. స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని ఒక 35-40 మినిట్స్ మనం ముందు బేక్ చేద్దామండి. తర్వాత 40 మినిట్స్ తర్వాత కేక్‌ని మనం తీసి చూద్దాం ఒకసారి. 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి కేక్ బేక్ అయిందో లేదో చూడడం కోసం ఒక టూత్ పిక్‌ని ఇలాగా గుచ్చి చూసామంటే తెలుస్తుందండి మనకి కేక్ బేక్ అయిందో లేదో అని. మనం టూత్ పిక్‌ని గుచ్చి చూసినప్పుడు మనకి టూత్ పిక్‌కి తడేదని అంటుకుందనుకోండి కేక్ బేక్ అవ్వనట్టు. నేను గుచ్చి చూసాను చూడండి కొంచెం లైట్‌గా తడనేది తగులుతుంది. అంటే కేక్ మనకి పర్ఫెక్ట్‌గా బేక్ అవ్వలేదు. ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ కవర్ చేసేసి బేక్ చేస్తాను చూడండి. ఒక 5 నిమిషాలు బేక్ చేసిన తర్వాత మళ్ళా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు టూత్ పిక్‌ని గుచ్చి చూసినట్లయితే చక్కగా మనకి టూత్ పిక్‌కి ఎటువంటి తడి అంటుకోకుండా వచ్చింది. అంటే కేక్ అనేది మనకి చక్కగా బేక్ అయింది. ఓకే అండి. చూసారు కదా! కేక్ అయితే చక్కగా బేక్ అయింది. ఇప్పుడు స్టవ్ మంటని ఆపేసుకొని
ఈ కేక్ బౌల్‌ని గిన్నెలోంచి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కేక్ వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని డీమోల్డ్ చేద్దామండి. ఈ కేక్ చల్లారేలోగా ఇది డ్రై అయిపోకుండా ఉండడం కోసం పైనుంచి ఇలాగ శుభ్రమైనటువంటి పొడి క్లాత్‌ని ఇలా వేసి ఉంచామంటే కేక్ అనేది డ్రై అవ్వకుండా చల్లారుతుంది. కొంతసేపు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం కేక్‌ని డీమోల్డ్ చేద్దాం. ఇలాగ నైఫ్‌ని తీసుకొని ముందుగా అంచుల్ని ఇలాగ ఎడ్జెస్‌ని లూజ్ చేద్దామండి. లూజ్ చేసిన తర్వాత పైనుంచి ఒక ప్లేట్‌ని పెట్టేసి ఇలాగా మౌల్డ్‌ని తిరిగేసామంటే అల్యూమినియం గిన్నెని తిరిగేసిన తర్వాత పైన ఇలాగ తట్టామంటే చక్కగా మనకి గిన్నె నుంచి కేక్ అయితే సెపరేట్ అవుతుందండి. చూసారు కదా! కేక్ అయితే చాలా చక్కగా పర్ఫెక్ట్‌గా బేక్ అయిందండి. ఓవెన్ లేకపోయినా సరే, కేక్ మోల్డ్ లేకపోయినా కానీ చక్కగా కేక్ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా! చాలా ఫ్లఫీగా, స్పంజీగా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం చూడండి. కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఎంత చక్కగా బేక్ అయిందో కేక్ అయితే. టేస్ట్ కూడా సూపర్‌గా ఉందండి. ఓకే అండి. చూసారు కదా! మిక్సీ పట్టి మనము ఏ విధంగా అయితే కేక్‌ని ప్రిపేర్ చేసామో, కేక్ అయితే చాలా టేస్టీగా, చాలా ఫ్లఫీగా, చాలా చాలా రుచిగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. చూసారు కదా! మిక్సీ జార్ సహాయంతో మనం ఏ విధంగా స్పాంజీ కేక్‌ని ప్రిపేర్ చేసామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా స్పాంజ్ కేక్‌ని ప్రిపేర్ చేసి మీకెలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ కేక్ రెసిపీ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ కేక్ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.